టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీకి ఎలా ఉన్నా జనసేనకు మాత్రం షాక్ ఇచ్చింది. అందరినీ కాదని కొణతాల రామకృష్ణకు అనకాపల్లి సీట్ ఇచ్చి లిస్టులోనే ట్విస్ట్ ఇచ్చింది. విశాఖ జిల్లాలో జనసేన నుండి ఆశించిన వారి పేర్ల కంటే ఎవ్వరూ ఊహించని పేరు బయటకు రావడంతో నేతలంతా అవాక్కయ్యారు. ముందుగా అనకాపల్లి ఎంపీ సీటుకు తానే పోటీ చేస్తా అంటూ కొణతాల భావించారు. కానీ మధ్యలో నాగబాబు ఎంట్రీ ఇవ్వడంతో సమీకరణాలు మారిపోయాయి. కానీ అనూహ్యంగా అనకాపల్లి ఎమ్మెల్యే సీటుకు ఆయన పేరును ప్రకటించారు పవన్ కళ్యాణ్. అనకాపల్లి సీటు విషయంలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం కొణతాల ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా చర్చించారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ చర్చలు ఫలించడంతో కొణతాలకు అనకాపల్లి సీటు కన్ఫర్మ్ అయింది. కానీ ఈ జాబితాలో నాగబాబు పేరును మాత్రం ఇంకా ప్రకటించలేదు. మొత్తం మీద అలగబోరిన కొణతాలకు సీటు రావడంతో ఇటు జనసేన అటు టీడీపీ నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. అనకాపల్లి సీటు కొణతాలకు కేటాయించడంతో ఇప్పటికే పీలా గోవింద్ వర్గం భగ్గుమంది. పీలా గోవింద్ ఉంటేనే టీడీపీ అంటూ హుకుం జారీ చేశారు పార్టీ కార్యకర్తలు. అవసరమైతే ఇండిపెండెంట్ గా అయినా గెలిపించుకుంటామంటూ సవాల్ విసురుతున్నారు. ఎప్పటి నుండో ఆ సీటు నాదే అంటూ నిశ్చింతంగా ఉన్న పీలా గోవింద్ కు గట్టి షాకే ఇది. మరి పీలా వర్గం సహకారం ఎంతవరకు ఉంటుంది, అధిష్టానం ఏ విధంగా నచ్చజెప్తుంది, ఆయన వింటారా, కార్యకర్తలు ఏమంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దాడి వర్గానికి కొణతాల వర్గానికి దశాబ్ద కాలంగా విభేదాలున్నాయి, అందరికీ తెలిసిన విషయమే. కొణతాలకు దాడి వర్గం సహకరిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. మరోవైపు దాడి వర్గానికి కొణతాల వర్గానికి దశాబ్దాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విభేదాలున్నాయి. ఇద్దరు ప్రత్యర్థులుగా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు కొణతాలకు దాడి వర్గం సహకారం చేస్తుందా లేదా అనేది కూడా పెద్ద క్వశ్చన్. ఈ ఎన్నికల్లో దాడి కుటుంబం టికెట్ ఆశించినా వైసీపీ ఛాన్స్ ఇవ్వలేదు. అటు కొణతాల రామకృష్ణ యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమై చాలా కాలమే అయిపోయింది. ఇప్పుడు అనకాపల్లి టికెట్ రావడంతో కొణతాల మళ్లీ చరిత్ర రిపీట్ చేస్తారా? టీడీపీకి చెందిన అదే సామాజిక వర్గ నేత పీలా గోవింద్ ఎంతవరకు సహకరిస్తారు? జనసేన అనకాపల్లి సమన్వయకర్త పరుచూరి భాస్కరరావు ఏ మేర సహాయ సహకారాలు అందిస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో గవర సామాజిక వర్గ ప్రాతినిధ్యం చాలా బలమైంది. అయితే అనకాపల్లిలో గంటా శ్రీనివాసరావు ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి గవర్ల ప్రాబల్యానికి దెబ్బపడింది. ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉన్న ఆ సామాజిక వర్గాన్ని గంటా మట్టి కరిపించారు. అనకాపల్లిలోనే పుట్టి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే దాడి వీరభద్రరావు కొణతాలను సవాల్ చేసి మరీ గంటా ఇద్దరిని ఓడించారు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి కొణతాల, టీడీపీ నుండి దాడి వీరభద్రరావు, ప్రజారాజ్యం నుండి గంటా శ్రీనివాసరావు పోటీ చేశారు. దాడి కొణతాలను ఓడించి విజయాన్ని సాధించారు గంటా. 2014 ఎన్నికల్లో గంటా ఘంటాపదంగా గెలుపొందారు. దీంతో దశాబ్ద కాలంగా తమకు రాజకీయ ప్రాధాన్యత తగ్గుతోందన్న అసంతృప్తి గవర్లలో ఎక్కువైంది.